భక్తులందరినీ కూడా ఒక భక్తుల్లాగా ఒకటి మనిషిలా కూడా చూడకుండా పార్కులో అత్యంత దారుణంగా అక్కడ వాడిని విడిచిపెట్టేసి సహజంగా ఒక 100 మంది 200 మంది వస్తేనే వాళ్ళకి ఒక లైన్ క్యూ పెట్టే కార్యక్రమం చేస్తారు సహజంగా ఎక్కడైనా. అది పద్ధతి. ఎందుకంటే క్యాంపెయిన్ జరిగిందంటే ప్రాణ నష్టం జరుగుద్ది, తర్వాత అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు, అనాథలు అయిపోతారు ఫ్యామిలీస్ ఎవరు ఒక్కరు పోయినా కూడా. అట్లాంటిది ఇవాళ కొన్ని వేల మంది వస్తే అత్యంత బాధ్యతారహితంగా ఇవాళ అందరూ కూడా వ్యవహరించిన తీరు క్లియర్ కనబడతా ఉంది. అటు పోలీసు వారు కానివ్వండి, ఇటు టీటీడీకి సంబంధించిన అధికారులు కానివ్వండి, పాలకొండలు కానివ్వండి, ఆ చైర్మన్ కానివ్వండి, ఎవరైనా తీసుకోండి. ఎందుకంటే నిండు ప్రాణాలు 6 ప్రాణాలు కోల్పోయాయి. ఆ దేవదేవుని దర్శించుకోవడానికి వచ్చి ఇట్లా అర్ధాంతరంగా వాడి జీవితాలు ముగిసిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఓకే, దీని మీద చాలా సీరియస్ అవుతున్నారు కదా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కూడా. పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు మొత్తం ప్రక్షాళన చేయాలనే అధికారంలో ఉన్న వాళ్ళు ఈ రకంగా మాట్లాడడాన్ని ఎలా చూడాలి? రాజకీయాలని కూడా కాసేపు పక్కన పెడదాం నారాయణమూర్తి గారు. నేను అదే అంటున్నా, ఇప్పుడు 3 పార్టీల కూటమిది ప్రభుత్వం. 3 పార్టీల ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడతారు. దేనికి పొంతన ఉండదు. ఈయనెళ్ళి ఆ డిఎస్పీ తప్పు అంటారు, డిఎస్పీ పై అధికారి ఎస్పీనేమో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఆయన బాధ్యత వహించారు. దీనికి డిఎస్పీనేమోని సస్పెండ్ చేస్తారు, ఆ గోశాల అధికారిని సస్పెండ్ చేస్తారు. అక్కడ చూస్తే ఇద్దరే కానిస్టేబుల్, నేను మార్నింగ్ మీ టీవీలో చూసినట్టున్నా, 2 కానిస్టేబుల్ మాత్రమే కనబడుతున్నారు ఆ స్టాంపేడ్ జరుగుతూ ఉంటే, మిగతా పోలీసులే లేరు. ఓకే, తర్వాత శ్రీధర్ అని చెప్పేసి ఆ విజిలెన్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ సిఇఓ, అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఏంటి వివక్ష? ఒకళ్ళనేమో మీకు నచ్చిన వాళ్ళని, లేదంటే మీరు చేయాలనుకున్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు, కొంతమందిని సస్పెండ్ చేస్తారు. ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించిన తర్వాత జేఈఓకి ఈఓకి గ్యాప్ ఉంది అంటారు. అప్పుడు గ్యాప్ ఇప్పుడు వరకు కనపడలేదు నీకు. 6 నెలలు 7 నెలలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదండి, ఓపెన్ గా చెప్తున్నారు కదా నారాయణమూర్తి గారు. మీరు చూడరా? కాదండి, డైరెక్ట్ గా లైవ్ లో అలా చెప్పిన రాజకీయ నాయకుడు ఉన్నాడా?